నలిగిన మనస్సు కలిగి కన్నీటితో ప్రార్థన చేసే ఆత్మీయత కలిగిన వారు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారు అనే విషయం మీకు తెలుసా? సాధారణంగా ప్రార్థన చేయడం కంటే, మాటలతో ప్రార్థన చేయడం కంటే, మూలుగులతో ప్రార్థన చేయటం బహుశక్తి కలిగిన ప్రార్థన అని మీరు ఎప్పుడైనా గ్రహించారా? బైబిల్ సెలవిస్తుంది, ఆత్మదేవుడు మన పక్షమున చెప్పనాశక్యము కాని మూలుగులతో ప్రార్థన చేస్తున్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. వాక్యం సెలవిస్తుంది, ఇదే ఎస్కేల్ గ్రంథంలో మనం చదివాం 36వ అధ్యాయంలో, నేను మీకు నూతన ఆత్మను అనుగ్రహిస్తాను, నూతన హృదయాన్ని ప్రసాదిస్తాను, కఠినమైన హృదయాన్ని తీసేస్తాను, మెత్తని మాంసపు హృదయాన్ని అనుగ్రహిస్తాను. కఠినమైన హృదయము కన్నీరు కార్చలేదు. కఠినమైన రాయి బోరు వేస్తున్నప్పుడు రాయి అడ్డుపడుతుంది. అప్పటిదాకా నీళ్లు కొంచెంగా వస్తూ ఉంటాయి, కానీ సడన్గా నీళ్లు రావడం మానేస్తాయి. అప్పుడు సాధారణంగా ఏమిటి నీళ్ళు రావట్లేదు ఏమిటంటే రాయి అడ్డుపడిందండి అంటారు. అడ్డుపడిన ఆ రాయిని దాటుకుంటూ ఆ డ్రిల్లింగ్ మిషన్ వెళ్తే తప్ప నీళ్లు రావు. సో సంగమా, కఠినమైన బండలో నుండి నీళ్లు రావడము అనేది సాధ్యం కాదు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు కఠినమైన హృదయాలను మెత్తన చేసేవాడు, మెత్తన చేయగలిగిన వాడు, కఠినమైన మనిషిని కూడా మార్చగలిగిన వాడు. జ్ఞాపకం ఉందా? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి దాహం అయినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ రాయిలో నుంచి, బండలో నుండి వారికి నీళ్లు దయచేశాడు. బండ వంటి నీ హృదయాన్ని ఆయన బద్దల చేస్తే తప్ప నీ హృదయంలో నుండి కన్నీటితో కూడిన ప్రార్థన రావడం సాధ్యం కాదు. మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఎందుకోనండి నేను ప్రార్థన చేస్తున్నప్పటికీ విరిగి నలిగిన మనస్సుతో నేను ప్రార్థన చేయలేను, కన్నీటితో ప్రార్థన చేయడం నాకు చేత కాదు అన్నవారు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు ప్రభు సన్నిధిలో ఈ ప్రార్థన చేయండి. ప్రభా, కఠినమైన నా మనస్సును బద్దల చేయి. ఆ రోజు రాయిని కొడితే తప్ప, ఆ రాయి పగిలితే తప్ప ఆ బండలో నుండి నీళ్లు రాలా. నాయనా నన్ను కొట్టు, కఠినమైన నా మనస్సులో నుండి, హృదయంలో నుండి కన్నీటితో కూడిన ప్రార్థన చేసేటటువంటి అనుభవం నాకు దయచేయి అని ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, యేసయ్యకి ఇచ్చేటటువంటి ప్రతి కానుక కంటే కన్నీటితో నువ్వు చేసే ప్రార్థన గొప్ప కానుక అనే విషయం మర్చిపోకండి. ఈ లోకంలో సుమారు 700 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆయా సందర్భాల్లో ప్రతి దేశం కూడా ఆ దేశంలో అందమైన వాడు ఎవరు, అందమైన స్త్రీ ఎవరు అని చెప్పి పోటీలు పెడుతూ ఉంటారు. మన దేశంలో కూడా పోటీలు పెడుతున్నారు. మిస్టర్ ఇండియా అని చెప్పి, మిస్ ఇండియా అని చెప్పి, మిస్సెస్ ఇండియా అని చెప్పి పోటీలు పెడుతున్నారు. అలాగే ప్రతి దేశం కూడా పోటీ పెడుతుంది. అందమైన వాళ్ళు ఎవరు అని పోటీలు జరుగుతున్నాయి. మరి దేవుడు ఒకవేళ తన దృష్టిలో అందమైన వారు ఎవరు అని పోటీలు పెట్టినట్లయితే ఆయనకు బహు అందముగా కనిపించే ముఖము ఏమిటో తెలుసా మీకు? విరిగి నలిగిన మనస్సుతో కన్నీటితో ప్రార్థన చేసే ముఖమే దేవుని దృష్టిలో బహు అందమైన ముఖము అని చెప్పి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మన మనుషుల దృష్టిలో అందంగా ఉండడానికి మన ముఖానికి రకరకాల క్రీములు రాస్తాం. మరి దేవుని దృష్టిలో మన ముఖము అందంగా ఉండాలి అంటే మన ముఖం మీద ఆయన కన్నీళ్లు చూసినట్లయితే ఆయనకు మనం బహు అందంగా కనిపిస్తాం. నొసటన గుర్తు వేయబడిన వాళ్ళు ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరో? పట్టణములో జరుగుచున్న హేయమైన కృత్యములను గూర్చి ప్రలాపించుచు మూల్గుచు ప్రార్థన చేసే వాళ్ళు. అంటే అర్థం ఏమిటి? నశించిపోతున్న తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి కన్నీళ్లతో ప్రార్థన చేసే వారిని దేవుడు ప్రత్యేకంగా గుర్తిస్తాడు. వారి నొసటిన ఒక గుర్తు వేస్తాడు. ఈరోజు మనలో ఎంతమందికి
దేవుని ఆ గుర్తు కలిగి ఉండాలి అని నేను ఆశపడుతున్నాను అన్నవారు చూపిస్తారా? అయితే ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామా? నా కోసమే కాకుండా, అనగా మన కోసం మనం ఏడవకుండా ఇతరుల కోసం అలవాటు ప్రారంభిద్దామా? అవును అన్నవారు మీ హస్తాన్ని చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, యెరూషలేమును చూచినప్పుడు నువ్వు ఏడ్చావు నాయన. నశించిపోతున్న వారిని చూచినప్పుడు ఏడ్చేటటువంటి మనస్సు మాకు దయచేయ్యా. కన్నీటితో ప్రార్థన చేసే మనస్సు మాకు దయచేయ నాయన. మా చుట్టూ పాపము పెట్టరేగిపోతున్నప్పుడు, ఆ పాపము ప్రజల్లో దొరబడి వారిని నాయన నాశనం చేస్తున్నప్పుడు, అయా వేదనతో మా కళ్ళు కన్నీళ్లతో నిండులాగున సహాయం చేయి. ఇర్మియా కళ్ళు జలమయముగా మారినట్టుగా మేము చూస్తున్నాం. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, షోమ్రోనులో పర్వతముల మీద సుఖ సౌఖ్య భోగ భాగ్యములతో ఉండి నశించిపోతున్న యోసేపు సంతతిని పట్టించుకొనని వారికి శ్రమ. నాయన, ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. నశించిపోతున్న కుటుంబ సభ్యులను గూర్చి, బంధువులను గూర్చి, బిడ్డలను గూర్చి, భార్య భర్తలను గూర్చి నాయన కన్నీటితో ప్రార్థన చేసేటటువంటి కృప మాకు దయచేయండి. ఈరోజు మాలో బిడ్డలు నశించిపోతున్న ఏడ్చే తండ్రులు తల్లులు కరువయ్యారు. కుటుంబంలో ఉన్న వాళ్ళే నశించిపోతున్నా పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా నిర్విచారముగా ఉన్నవారు మా మధ్య ఉన్నారు. అయ్యా, నీవు కలిగి ఉన్న మనస్సు మాకు దయచేయ్యా. కన్నీటితో చెప్పనా సఖ్యము కానీ మూలుగులతో ఏ రీతిగా నువ్వు ప్రార్థన చేశావో ఆ మనస్సు నాకు దయచేయి నాయన, మాకు దయచేయి నాయన. నిస్వార్థమైన జీవితం మాకు దయచేయి. పరలోకానికి మేము పట్టుకుని వెళ్ళేది ఈ భూమి మీద ఇచ్చేది పంచేది మాత్రమే. కాబట్టి ఇవ్వడము పంచి పెట్టడము మాకు నేర్పించండి అయ్యా. వాట్ వి గివ్ ఈజ్ వాట్ వి టేక్. అయ్యా, ఈ లోకంలో కాకుండా పరలోకంలో ఐశ్వర్యవంతులుగా మమ్మల్ని చేయండి. యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.